కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జూలై 14న మరణించారు. ఆయన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సంస్మరణ సభలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ముద్రగడ ఆశయాలు నెరవేరుస్తామని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు గట్టిగా చెబుతున్నారు. మరోవైపు చూస్తే ముద్రగడ జీవించి ఉంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి రాజకీయ బలం వేరేగా ఉండేది అన్న చర్చ కూడా ఉంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో ఆయన పార్టీకి బలం సమకూర్చేవారు అంటున్నారు. పార్టీ ఇప్పుడు అదే సామాజిక వర్గం నుంచి వేరే నాయకులను ఆల్టర్నేషన్గా తయారు చేసే పనిలో ఉంది. ముద్రగడ సిద్ధాంతాలకు, ఆశయాలకు తాము వారసులమని, ఆయన అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని కాపు నేతలు చెబుతున్నారు. ఇంకోవైపు ఆయన కుమారుడు, రాజకీయ వారసుడు ముద్రగడ గిరి కూడా ఉన్నారు. ఆయనను కూడా ఎమ్మెల్యేగా చేసి చట్టసభల్లో చూడాలని ముద్రగడ తపన పడ్డారు. ప్రతిపాడు అసెంబ్లీ సీటుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ కాపులే ఎప్పుడూ గెలుస్తూ ఉంటారు. ఇక ముద్రగడ కుటుంబం ఇక్కడి నుంచి అనేక సార్లు గెలిచింది. ఆయన తండ్రి ముద్రగడ వీరరాఘవరావు ఇండిపెండెంట్గా 1962, 1967లో వరుసగా 2 సార్లు గెలిచారు. ముద్రగడ పద్మనాభం 1978, 83, 85, 89లలో వరుసగా 4 సార్లు గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. అంటే ముద్రగడ కుటుంబం నుంచి తండ్రి కొడుకులు 6 సార్లు గెలిచి నా సీటు అన్నమాట. అలాంటి ఈ సీటుని 1994 ఓటమిని వదులుకోవడం వల్ల రాజకీయంగా ముద్రగడ మళ్ళీ ఎక్కడా అసెంబ్లీ నుంచి గెలవలేకపోయారు. 2004, 2009, 2014లో పిఠాపురం నుంచి వరుసగా పోటీ చేసినా ఓటమే ఎదురైంది. అందుకే ఆయన ప్రతిపాడు నుంచే పోటీ చేయాలని కుమారుడిని చివరి రోజుల్లో సూచించారంటున్నారు. ఇటీవల ముద్రగడ కుమారుడు గిరి మీడియాతో మాట్లాడుతూ చివరి రోజుల్లో తండ్రి చెప్పిన మాటలు అన్ని జీవితకాలం పాటిస్తానన్నారు. తమ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన ప్రతిపాడు అసెంబ్లీ సీటుని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని తండ్రి సూచించారని గిరి చెప్పారు.